ఈ రోజు నీ పని అవుట్. దేవదేవా, హలో హలో, ఎక్కడున్నావు లయ? మా వీధి చివర గుళ్ళో. గుడిలోనా? అవునండి. మళ్ళీ చేస్తా. దేవదేవా, గుడిలో ఉండడం ఏంటి? ఏమైంది బావా? లయ గుడిలో ఉందంట. అదేంటి బావా, ఎప్పుడూ గుళ్ళు గోపురాలు అంటుంది. లయ చాలా మోడ్రన్ అన్నా. అదే నాకు అర్థం కావట్లేదు. కొంపతీసి లయ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ కాలం పిల్ల కాదేమో. ఆహా, ఒక చిన్న డౌట్ బావా. చచ్చా, లయ ప్యూర్ ట్రెండీ గర్ల్. కాకపోతే వాళ్ళ అమ్మ పోరు భరించలేక ఇలా గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇంకేం బావా, డైరెక్ట్ గా వెళ్ళి ఎవ్వరికీ తెలియకుండా లైన్ తీసుకెళ్ళు బావా. కానీ ఎలా? బావా, చేపకి ఈత నేర్పిస్తారా, తాతకి దగ్గు నేర్పిస్తారా? రాకీ బావకి అమ్మాయిని తీసుకెళ్లే విద్య నేర్పిస్తారా? థ్యాంక్ యూ మోహిని, ఇప్పుడే వెళ్తాను. వెళ్ళు బావా, ఈరోజు దాని బండారం బయట పడక మనదు. నువ్వు నాకు తాళి కట్టక తప్పదు. ఏంటండి మీ వేళ్ళు అలా వణుకుతున్నాయి? అంటే కాస్త చలేస్తుంది. ఇది ఎండాకాలం అండి. ఓ అవును కదా, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, తర్వాత వానాకాలం వస్తుంది, ఆ తర్వాత చలికాలం. అలాగే మీ కాళ్ళు కూడా వణుకుతున్నాయి. ముందు కాళ్ళలోనికే అండి, ఇప్పుడే కాళ్ళలో నుంచి వేళ్ళలోకి వచ్చిందనమాట. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారండి. నేను రెడీ అండి. దేనికండి? అదే ఏది? మీరు నాకేదో ఇస్తారు కదా. ఓ అదా. ఏ వద్దు, ముద్దు. అందరూ చూస్తున్నారు, అందుకే పొదలో తీసుకొచ్చింది. కేవలం ముద్దేనా? దరిద్రపు గొట్టు పీనుగులు, పొద కనపడితే చాలు అదే సోది అదే లొల్లి. సరే, ఏమైనా తిందామా? మీకేమిష్టమో చెప్పండి. పల్లీలంటే ఇష్టం. పల్లీలు సరే, గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా. ఇస్తాను, ముందు మీరు వెళ్ళి పల్లీలు తీసుకురండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తా. ఏంటండి, మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? ప్రశాంతంగా ప్రేమించుకోనివ్వరు. మేడం, మీరు నా మీద పడ్డా నేను మీ మీద పడ్డాను, ఎందుకంటే నాకు లవర్ ఉంది. చెప్పుదా కొడతాను, పోతలకే. పోకుండా మీకు ఫ్రీగా సినిమా చూపిస్తావా? రేయ్ పోమ్మా, పద డార్లింగ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నన్నేనా? నిన్నే డియర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తొక్కు తీస్తా. My heart is beating. తీసుకోండి. థ్యాంక్ యూ. మీ కోరిక తీర్చడం నా కర్తవ్యం.
రెస్పాన్సిబిలిటీ అంటున్నా. ఆహా. ఏమండి పల్లీలు? చాలా బాగున్నాయి, మీరు కూడా తినండి. పర్లేదండి. ఏదో గిఫ్ట్ అన్నారు, త్వరగా ఇచ్చేస్తే. అవునవును, ఇస్తాను. త్వరగా ఇవ్వండి. నాకెట్టా? ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. లాకెట్ లాకెట్టా? ఎలా ఉంది? అంటే మీరు ఇస్తానన్న గిఫ్టు ఇదే, ఈ లాకెట్టే. ఎప్పుడు మీ మడలోనే ఉండాలి, అస్సలు తీయకూడదు. బాగుందండి. నిజంగా బాగుందా? మనసు ఉప్పొంగిపోతుంది. వద్దు, ఇదెప్పుడు బయటికి కనపడేలాగే ఉండాలి. ఇలా ఇలా ఉండాలి. మరి అది ఏది? టిఫిను. ఏంటి, మీరింకా టిఫిన్ చేయలేదా? మీ దగ్గరకు వచ్చాక ఎలాగో ఉంటుందని. ఒక పని చేద్దాం, డైరెక్ట్ గా డిన్నర్కి వెళ్ళిపోదాం. చిచి వద్దండి, బాగోదు. డిన్నర్ చీచి ఏంటండి? అంటే పెళ్లి కాకముందే నాన్ వెజ్ అంటే. పోనీ వెజ్ తినండి. వదిలేండి. ఓ, క్యాలరీస్ పెరుగుతాయనా? మీ దగ్గరకు వస్తే ఓ 100 క్యాలరీస్ అయినా తగ్గుతాయి అనుకున్నాను. అయితే జాగింగ్ చేద్దాం, పదండి. అంత ఓపిక లేదండి. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా, నేను మీకు గిఫ్ట్ తెచ్చాను. వావ్, ఏంటిది? తీసుకోండి, ఓపెన్ చేయండి. ఒరే డాక్టర్, ఇక నీ పని ఫినిష్ రా. వావ్, సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్ ఎలా మారింది? వాత్సాయన కామసూత్రాలు. ఇలాంటి బుక్ అలాంటి ట్రెడిషనల్ అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తే ఎంత బాధపడుతుంది. మోహినికి బుద్ధి లేదు. బుక్ మార్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మోహిని ఇచ్చిన బుక్ ఇస్తే ఏమయ్యేదో ఏంటో. తెలివిగలవాణ్ణి కాబట్టి ఇలా చేయగలిగాను, లేదంటే శృతి చాలా హర్ట్ అయ్యేది. ఏంట్రా? ఏంటి ఏంటి? ఇక నేను బయలుదేరుతానండి. ఓకే, బాయ్. బాయ్. ఏంటి పెళ్ళెప్పుడు చేసుకుందా? పెళ్ళేంట్రా? ప్రేమిస్తున్నానన్నావుగా? అయ్యో, జోక్ చేశాన్రా. నేను సీరియస్ గా తీసుకున్నా. రే, ఇందక్కడి నుంచి చంపుతున్నావు కదరా. ముహూర్తాలు పెట్టించినా? ముహూర్తాలా? మన ఫస్ట్ నైట్ ప్యారిస్ లో. రే, అమ్మో. ఆగురా.
అవి కాళ్ళ కరెంటు పోల్లా ఇంకా ఎన్ని రౌండ్లు వేస్తావే? ఏంటమ్మా అలా బాధపడుతున్నారు? బాధ కాదమ్మా, నవ్వు. అదిగో గుడి చుట్టూ చెక్కలు కొడుతుంది నా మనవరాలు. నా మనవరాల్ని చూసి ఆనందం పొంగుకొస్తుంది. చూస్తున్నా బామ్మగారు. ఇప్పటిదాకా 108 పూర్తి చేసింది. చాలా పుణ్యం వస్తుంది. చేస్తున్న దానికి పుణ్యం వస్తుందో లేదో గాని చూస్తున్న నాకు మాత్రం 108 వస్తుంది. ఏమైనా మీ మనవరాలు గ్రేట్ బామ్మా. మరే నా అదృష్టం గాడిదలు కాసి అది డాన్స్ నేర్చుకుంది గాని ఒలింపిక్స్ కి వెళితే మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చుండేది. ఎక్కడుంటాను? ఇష్టం లేకపోయినా ఇంత హార్డ్గా గుడి చుట్టూ తిరుగుతుందంటే మా అత్త ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. అందుకే ఇంత ట్రెడిషనల్గా బిహేవ్ చేస్తుంది. దేవదేవా, ఏంటిది? అబ్బా, ఇప్పుడు కూడా ఆ భాష ఏంటి? ఇక్కడెవరూ లేరు. మీరెందుకు వచ్చారు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఏదో ఫోన్ చేసి మామూలుగా అడిగారు అనుకున్నా. సరాసరి వచ్చేసారు. తప్పు కదండి? పాపం వీళ్ళమ్మ ఎక్కడ చూసేస్తుందో అని ఇంకా ట్రెడిషనల్గానే మాట్లాడుతుంది. తప్పేం కాదు గాని నాతో రా. దేవదేవా, ఎక్కడికి? ఈ దేవా ఏంటి? అదే దేవుడు. మున్సిపాలిటీ చెత్త. నీ సంగతి చెప్తా. మీతో కాస్త పనుంది. పనా? ఏంటది? సీక్రెట్. దేవదేవా, సీక్రెట్ ఏంటి? నీకు చాలా నచ్చింది, నాకు చాలా ఇష్టమైనది. అలా అనకండి, నాకేదోలా ఉంది. అబ్బా, ఎందుకలా కంగారు పడతావు? మీ అమ్మ లేదు, ఎవరు చూడట్లేదు. ఫ్రీగా ఉండు, మన స్టైల్లో ఉండు. అలాగే ఉన్నానండి. యాక్టింగ్ చేయకు. ఇది గుడి అండి. అదే నిజమే, గుళ్ళో ట్రెడిషనల్గానే ఉండాలిగా. సరే రా. ఎక్కడికండి? చెప్తాను రా. బామ్మ చూస్తుందండి. చూస్తే దగ్గరుండి పంపిస్తుంది. రా. చివరకు అలా జరిగింది. రా రా. ఓ దేవుడు, ఏమైందండి? నా కొంప మునిగింది. అయ్యో, శృతి లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. అత్త, ఓ అత్త నన్ను గుర్తుందా? నువ్వేంటి పార్కులో? బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అత్త, లేకపోతే ఏంటే, నన్నే మోసం చేస్తావా? నేనా మోసం చేశానా? అంత అమాయకంగా ఫేస్ పెట్టకే. నీకు అనుమానమనే ఉగ్గుపాలు పోసింది నేను. మగాన్ని గ్రిప్పులో పెట్టుకునే టిప్స్ నేర్పింది నేను. అలాంటిది నన్ను అవాయిడ్ చేసి అతన్ని కలవడానికి పార్క్ వస్తావా? ఇప్పుడు ఏమైందత్తా? ఆయన నేను కలిసింది పరాయివాణ్ణి కాదుగా. ఓహో,
అప్పుడే బంధువులైపోయారా? ఆయన నాకు నాకు కాబోయే మొగుడే కదా. హ? నువ్వు సిగ్గుపడికే, చిరాగ్గా ఉంది. నేను నీ శిష్యురాలనత్త. నేను ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఏంటి అర్థం? పెళ్ళవక ముందే మగాడి మెళ్ళలో బెల్ట్ కట్టవే అంటే అప్పుడే మెల్ట్ అయిపోతున్నావా? ఆ బెల్ట్ కట్టడానికి వచ్చాను. అవునా? లెదర్ బెల్టా, ఐరన్ బెల్టా? లెదర్ బెల్ట్ కట్టడానికి ఆయన మొరిగేవాడు కాదత్తా, నన్ను చూస్తే కరిగేవాడు. అందుకే గోల్డ్ గొలుసు తెచ్చా. ఓ, గిఫ్ట్ తెచ్చానని ఏడవచ్చుగా మరి. ఎంగేజ్మెంట్ అవగానే ఇంత ఎంకరేజ్మెంటా? అప్పుడే గిఫ్టులు, ముద్దులు. అత్తా, నేను నీ బుక్ చదివి నీ ముద్ద తిని పెరిగిందాన్ని. నా ఫోటో ఉన్న లాకెట్ తన మెడలో వేశా. మరి లాకెట్ ఎందుకే? తను నాకు తాళి కట్టేశాక నేను తన భార్యనని అందరికీ తెలుస్తుంది. ఎవ్వరూ ఆయనకి సైట్ కొట్టరు, ఏ దుర్బుద్ధి రానివ్వరు. కాని పెళ్ళయ్యేదాకా తనని ఏ ఆడపిల్ల కన్నెత్తి చూడకూడదంటే ఓ సిగ్నల్ కావాలి కదా. అర్థం కాలేదా అత్తా? ఆడపిల్లకి పెళ్ళయిందని తెలియాలంటే మెడలో తాళుంటుంది, కాలికి మెట్టలుంటాయి, పాపెట్లో బొట్టుంటుంది. మరి మగాడికి? అందుకే నాకు కాబోయేవాడి మెళ్ళో ఒక లైసెన్స్ బిల్లు పడేశా. ఆ గొలుసు 24/7 తన మెడలో ఉంటుంది, తన గుండెల మీద ఉంటుంది. అప్పుడు ఏ ఆడది ఆయన్ని తలెత్తి చూడదు. ఎలా ఉంది ఐడియా? అమ్మ సచ్చిందానా, నువ్వు మామూలు దానివి కాదు. పెళ్లి కాకముందే పిల్లికి గంట కట్టేశావా? పాపా శృతి, ఏంటత్తా? నువ్వు ఈ అత్తను మించిన కత్తివైపోయావే. నన్ను బ్లెస్ చేయత్తా. ఆ, ఆ, నువ్వే నాకు హెల్ప్ చేయాలి శృతి. చెప్పత్తా, ఏం చేయాలి? నేను నా బుక్లో అనుమానానికి 5 సూత్రాలని మాత్రమే చెప్పాను. ఇప్పుడు నువ్వు 6వ సూత్రం చెప్పావు. అది నా బుక్లో వాడుకుంటానే. విచ్చలవిడిగా వాడుకో అత్తా. నా బుక్ని అప్డేట్ చేస్తాను. చెయ్యత్తా. ఇంకా మన దగ్గర చాలా థియరీస్ ఉన్నాయి, అన్నీ చెప్పించు. ఈ బుక్కి ఆస్కార్ అవార్డు దొరలుకుంటూ రావాలి. ఆ, పుస్తకాలకి ఆస్కార్ అవార్డు ఇవ్వరనుకుంటా. పోటీకి పంపిస్తే తప్పలేదనుకుంటా. ఆ, పంపిద్దాం. పురుష సమాజాన్ని మార్చేద్దాం. ఆ? హా, అన్నా, ఏయ్, వస్తుందిరా, పద. వెళ్దాం పద. ఏయ్, ఆగండి. ఎందుకురా? చెప్పింది వినకపోతే పొడిచేస్తాను. మళ్ళీ ప్రశ్నిస్తే పొడిచేస్తాను. ఏం కావాలరా మీకు? అన్నా, ఏమడిగినా ఇస్తాదంటన్నా. రే 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 రే, నువ్వు నోరు మూయ్. ఏయ్ పిల్ల, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు మానుకోవాలరా? ఎందుకంటే మా దగ్గర కత్తి ఉంది. వినకపోతే పొడి చేస్తా. ఎవర్రా మిమ్మల్ని పంపించింది? ఆయన మిమ్మల్ని పంపించింది ఎవర్రా? మా బాస్ పంపించాడు. పెళ్లి మానుకుంటామని చెప్పండి. ఏ తొండి, నువ్వు నవ్వకూడదు, భయపడాలి. మేము రౌడీలం, పైగా కత్తి కూడా ఉంది చూడు. ఏ ఎంగ పార్రా. ఏంటే పోజు పెట్టినావు? మీకు వేడి వేడిగా భోజనం పెడదామని. ఆహా, అత్తా, ఇక చూసుకో. Yeah, super. అయ్యో, ఇలా దొరికిపోయారేంటి? ఏంట్రా? ఎక్కడ ప్రేమించుకుందాం?
పార్క్లోనా సినిమా హాల్లోనా? రే నువ్వు నన్ను వదిలేయరా. ఎక్కడ పెళ్లి చేసుకుందాం? గుళ్ళోనా ఆర్య సమాజ్లోనా? నీకు దండం పెడతాన్రా. ఏ? అమ్మా ఆ, ఆ, అమ్మా తల్లి ఏం తింటున్నావు అమ్మా? మమ్మల్ని ఉతికారేస్తున్నావు. రేయ్, నీకు దండం పెడతా, ఏం చేయకమ్మా. చెప్పండ్రా, ఎవరు పంపించారు మిమ్మల్ని? చెప్తారా నా చేతిలో అయిపోతారా? చెప్తాం చెప్తాం చెప్తాం. ఆ, చెప్పండి. నిజం కక్కేస్తారేమో. మనం పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా కక్కోవచ్చు. నో చెప్పు. ఐడియా. చెప్పు, ఎలా ప్రేమించుకుందాం? ప్రేమించుకుందాం. అయితే పదా. నేను చెప్పినట్టు చేస్తే ప్రేమిస్తా. అయితే ఏం చేయాలో చెప్పు. అయితే ఓకే. చెప్తారా నా చేతిలో అయిపోతారా? వద్దు, 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 వద్దు. చెప్తాం చెప్తాం. అత్త నీకేం కాలేదు కదా? అత్త ఎవరత్త వాళ్ళు? అదే అర్థం కావట్లేదు. ఎవరో నన్ను గోపిని విడదీయడానికి ప్లాన్ చేస్తున్నారత్తా. అవును, ఏదో కుట్ర జరుగుతోంది. కొంపదీసి గోపికి సెకండ్ సెటప్ ఏమైనా ఉందేమో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళేమో. అంత లేదు, నేను తేలుస్తాను కదా.